పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. నేను గత సంవత్సరం ఉడికి వచ్చినప్పుడు దీని గురించి తెలుసుకోవడం అయితే జరిగింది. నేను ఫస్ట్ ప్రతి శ్లోకం రాస్తా, దాని తాత్పర్యం రెండు సార్లు చదువుకుంటూ దాని భావం చదువుకుంటూ చేసుకుంటూ రాసుకుంటా జర్నీ చేసుకుంటూ ప్రయత్నించాను. కానీ ఇప్పటికీ నేను అనుకుంటూ ఇంకా గీతలో తెలుసుకోవాలి చాలా ఉంది. నేను ప్రతిసారి చదివినప్పుడు కొత్త విషయం అవగతం అవుతూ ఉంటుంది. సో ఎన్నిసార్లు చదివిన గీత అనేది ఎప్పటికీ తరగని గ్రంథమే. అది ఒకసారి చదివిన గీత అంతా వచ్చేసినప్పుడు మాత్రం అది మన భ్రమ అంతే. అది ఆ కృష్ణ భగవాన్ ఆదేశం మన మీద ఉంటాయి తప్పితే మనకు అర్థం కాదు కూడా గీత చదవడం కూడా. సో అందరికీ చెప్పేది అంటే దయచేసి భగవద్గీత చదవండి. దానివల్ల మీకు ఎన్నో ఉపయోగాలు ఉంటుంది. కేవలం మీకు భక్తి కోసం చదువుతాను కాదు, మీ జీవితంలో కూడా చాలా మార్పులు వస్తాయి. మీ జీవన విధానం మార్పులు వస్తాయి దానివల్ల. సో దయచేసి అందరికీ అది కోరుకుంటున్నాను. ఉడిపి శ్రీకృష్ణ భగవాన్ పాదాలను నమస్కరిస్తూ సెలవు.